Hi guys, good morning and welcome back to another video. యాంగిల్ అయితే సరిగ్గా వస్తుంది అనుకుంటున్నాను. ఇట్స్ 6:13, ఇట్స్ 7 అయింది. ఇట్స్ 7 in the morning. స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించేసుకోవాలి. పెట్రోల్ కొట్టించేసుకొని అప్పుడు మనం లొకేషన్ అన్నది పెట్టుకొని డెస్టినేషను వెళ్ళిపోవడమే. ఓకే, రైట్ నో మన పెట్రోల్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. స్టార్ట్ అవడమే. 7:16. Here is the Google map. Yeah, 58 kilometers, 1 hour 13 minutes. Oh, U-turn ఉంది. రైట్ నో నేను వెళ్ళేదైతే కొండపోచమ్మ రిజర్వాయర్. వేరేది అనుకున్నా కానీ మళ్ళీ లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ చేసుకున్నా. జస్ట్ వెళ్ళడం, అలా చూసి వెంటనే రిటర్న్ అయిపోవడం, మిడిల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి. అంతకు మించి పెద్దగా ప్లాన్ ఏమీ లేదు. ఐ థింక్ ఆడియో వీడియో కరెక్ట్గా రికార్డ్ అవుతున్నాయి అనుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి మరి బైక్ వాష్ చేసుకుని నేను రెడీ అయ్యా. కనీసం కాలేజీకి కూడా ఇంత డెడికేషన్తో రెడీ అవ్వలేదు. కాలేజీలో ఇంత డెడికేషన్తో రెడీ అయ్యి ఉండుంటే చాలా బాగుండేది. ఎప్పుడు ట్రిప్ అన్నప్పుడే ఎవడన్నా నిద్రపోకుండా అన్నా చూస్తారు. అంటే ఇది ట్రిప్ అని కాదు, ఏదో ఒక చిన్న రైడు. చాలా గ్యాప్ కూడా వచ్చింది కదా రైడ్స్కి. సో దానివల్లన్నా లేవాలి, పక్కా రైడ్కి పోవాలి అన్న ఉద్దేశంతో లేచాను అంతే. మరి లాస్ట్ టైంలాగా ఫుల్ ఎండ్ వచ్చేసి అంత వరకు కాకుండా తొందరగా వచ్చేద్దాం అన్నది ప్లాన్. ఈరోజు రీచింగ్ టైం అయితే 8:30 చూపిస్తుంది. మ్యాక్స్ ఒక 1 hour, ఒక ½ an hour, 1 hour కూడా కాదు. బ్రేక్ఫాస్ట్ అక్కడ ఒక 1 hour అలా స్పెండ్ చేసి చిన్నగా వీడియోస్ అవి తీసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతాయి. ఎంత కదన్నా 11 అయ్యేటప్పటికి రిటర్న్ అయిపోవాలి. లాస్ట్ టైం 1:30 అయ్యింది. ఎండ అయితే వేరే లెవెల్లో వచ్చింది. ఈరోజు కూడా ఫుల్ ఎండగానే ఉంది. సో తొందరగా వచ్చేయడం బెస్ట్. యాక్చువల్గా నేను వీడియో కూడా మరీ లాంగ్ లెంతీ వీడియోలు ఏం పెట్టాను. 10 to 15 మ్యాక్స్, 15 minutes. ఎందుకంటే ఇంకా అంత పెద్ద ఛానల్ కూడా కాదు, అంత డెస్టినేషన్ కూడా ఏది లాంగ్ రైడ్స్ ఏది కాదు కదా, అంత పెద్ద వీడియోస్ కూడా పెట్టడానికి. సో చిన్నగానే 10 to 15 minutesలో ఫినిష్ అయిపోయేలాగా వీడియోస్ చేస్తాను. లాస్ట్ నేను పెట్టిన ఫస్ట్ వీడియో అయితే అందరూ 1 minute చూసి తీసేశారు. అందులో నాకు తెలుసు అది ఆడియో సరిగ్గా రాలేదు, వీడియో కూడా సరిగ్గా రాలేదు. బట్ ఫస్ట్ వీడియో కదా చేసింది, పక్కా పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంలో పోస్ట్ చేస్తాను. అది దీనికి ఇప్పుడు సెపరేట్ మైక్ తీసుకున్నా. మరి ఆడియో అయితే నేను చెక్ చేసినంత వరకు మంచిగానే వస్తుంది. వీడియో యాంగిల్ కూడా అనుకుంటున్నా బాగానే వస్తుందని. నేను లాస్ట్ టైం టెస్ట్ చేయలేదు, ఏది టెస్ట్ చేయకుండానే వెళ్ళిపోయా. ఇప్పుడైతే అన్నీ చెక్ చేసుకున్నా. యాక్చువల్గా చెక్ చేసుకుని స్టార్ట్ అయ్యా. ఐ హోప్ మంచిగా వస్తుందని. ఈ వీడియో ఎలా వస్తుందన్నదే నాకు ఐడియా లేదు.
వీడియో యాంగిల్ నాకు ఒక్కొక్కసారి అది సరిగ్గా రావట్లేదు. లైక్ అయితే కిందకి అయిపోతుంది, లేదంటే పైకి అవుతుంది. ఇప్పుడు కూడా నేను లాస్ట్ టైం చెస్ట్ బెల్ట్ యూజ్ చేసా కదా, ఇప్పుడు మొత్తం హెల్మెట్కి సెట్ చేసా. ఇదే మన సెట్టింగ్, మన హెల్మెట్ది మొత్తం. హెల్మెట్కి అయితే కొద్దిగా బాగుంది, ఎందుకంటే నేను ఎటైనా తిరిగి చూసినప్పుడు హెల్మెట్తో అయితే కెమెరా కూడా తిరుగుతుంది. చెస్ట్ మౌంట్ అయితే నేను ఎటు చూసినా కూడా అది స్ట్రైట్గానే ఉంటుంది, ప్లస్ అది కిందకి అయిపోయింది బాగా, మరి ట్యాంక్ కనిపిస్తుంది అంతే. ఈ రైడ్ కూడా ప్లాన్ ఏం లేదు, సడన్గా అనుకున్నా జస్ట్ పోదామని. డిస్టెన్స్ కూడా ఎక్కువ లేదు కదా, సో ఎటో గట్టు పోదాం అనిపించి సండే కదా అని తీసాను అంతే. గ్లౌస్ కూడా వేసుకుంటా ఆగి. ఇదే మన బ్యాక్ ప్యాక్, ట్యాంక్ బ్యాగు, అన్ని బ్యాగులు చాలా రైడ్స్కి యూజ్ అయింది ఇది. గ్లౌస్ తోటి వాచ్ తోటి సెట్ కాదురా సామి. ఓకే, ఇట్స్ గుడ్. ఇక స్టార్ట్ అయ్యి ఎక్కడ స్టాప్ లేదు, 1 అవర్ కొట్టేస్తాను అక్కడికి పోయినాకనే ఆగుతా. ఆడియో ఎలా వస్తుంది అన్నది నేను చెక్ చేసినప్పుడు బాగానే ఉంది. సో రైట్ నో అయితే నేను ఆడియో మంచిగా వస్తే చాలు. లాస్ట్ టైం మెయిన్ ఇష్యూ ఆడియోతోనే వచ్చింది, చాలా అంటే చాలా డిస్టర్బెన్స్. అది విండ్ నాయిస్, బైక్ సౌండ్ ఏమీ రాలేదు మంచిగా. నా వాయిస్ కూడా ఏదో వినిపించలేనట్టు వచ్చింది. దాన్ని అడ్జస్ట్ చేసి అప్లోడ్ చేశాను అది కూడా నేను. సో ఈసారైనా మంచిగా రికార్డ్ అయ్యి వాయిస్ అది క్లియర్గా ఉంటే, నార్మల్గానే నా వాయిస్ స్లోగా వస్తుందని అందరూ అంటారు. మైక్లో అయితే మరీ స్లోగా వస్తుంది. దాని తగ్గట్టు అది ఇంకా రికార్డ్ అవ్వకపోతే అంతే. సోలో రైడ్లో బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ స్టాప్స్ ఉండవు. లైక్ ఇప్పుడు నేను తీసుకోవాలంటేనే స్టాప్, అదే అట్లీస్ట్ 2 అన్నా పర్లేదు, కానీ 3-4 మెంబర్స్ వెళ్ళామంటే ఒకటి తర్వాత ఒకటి బ్రేక్స్ తీసుకుంటూనే ఉంటాం, అది లేట్ అవుతూనే ఉంటుంది. కానీ మంచిగా మాట్లాడుకుంటూ పోవచ్చు. సోలో రైడ్లో ఏంటంటే ఏదో నాకు నేను మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అందులో అయితే కనీసం ఒకరికొకరు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మాట్లాడుకుంటూ. మేము ముందైతే నార్మల్గా ఇప్పుడన్నా సరే ఇంటర్కాములు లేవు, అంతా బ్లూటూత్లే. ఒక్కడి దగ్గర ఇంటర్కామ్ ఉంది, సో మిగిలిన వాళ్ళకి కనెక్ట్ కాదు కదా అది. అందరూ కాల్లో పెట్టుకుని కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకునే వాళ్ళం. అలా మంచిగా సో చెప్పుకుంటూ వెళ్ళేటోళ్ళు ఎక్కడ పోయినా. బట్ ఇప్పుడు ఒక్కడనే పోతున్నా కాబట్టి నాకు నేను సో చెప్పుకోవాలి, లేదా సాంగ్స్ పెట్టుకుని పోవడమే. కానీ ఇంటర్కామ్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఈ ఘాట్ రోడ్స్ ఇవి పోయినప్పుడు సిగ్నల్ పోయినా సరే మంచిగా కాంటాక్ట్ ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్ కాల్ అయితే సిగ్నల్ ఉండదు, పోతుంది మొత్తం. హాయ్ చెల్లమ్మ, హాయ్ అక్కయ్య, హాయ్ చెల్లమ్మ, హాయ్. నేనేదో హాయ్ చెల్లమ్మ అంటే హాయ్ చెప్తుంది ఆమె. వినిపించిన హెల్మెట్ లోపల ఉన్నది, కెమెరా చూసి హాయ్ చెప్తుంది. ఎరా తమ్ముడు నువ్వు కూడా చెప్తావా? అదే ఎంట్రన్స్ ముందు నుంచి ఉంది, కానీ మనం పోవాల్సింది అయితే అదే. పైకి పోనిస్తారో లేదో తెలీదు, అంతా రోడ్డే అనుకుంటా. ఇక్కడ వరకేనా స్టాపు?
ఓకే, వాక్ వెళ్ళాలా? వాక్ చేసుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అదే ఇంతకీ రీచ్ అయిపోయినాం. సో మెనీ BS3 వెహికల్స్, సేమ్ హెల్మెట్స్, సేమ్ బైక్స్, బ్యాచ్ ఉంటుంది. మాది RSA ఉండేది. ఎంట్రన్స్ క్లోజ్ చేశారు యాక్చువల్గా. సో బై వాక్ పోవాలి. ఫస్ట్లో వెహికల్స్ అలౌ చేశారు, బై వాక్ పోవడానికి కూడా ఎక్కడుంది. అంత దూరం నడిచి వచ్చిన. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఫైనల్లీ. వెయిట్ ఎ మినిట్. ఉంది. ఈ బ్రిడ్జ్ దేనికంటే ఈ గేట్స్ ఉన్నాయి కదా, ఈ గేట్స్ కోసం, గేట్స్ ఓపెన్ చేయడానికి ఇది కొద్దిగా గేట్స్ లోపలికి ఉన్నాయి. సో ఈ బ్రిడ్జ్ కనెక్షన్ ఫోటోస్ అవి తీసుకోవడానికి బాగా ఉంది, కానీ చూడడానికి ఏమీ లేదు. జస్ట్ రైడ్ కోసం అయితే రావచ్చు అంతే, కానీ ఇక్కడ చూసేది అంత ఏమీ లేదు. గోయింగ్ బ్యాక్ ఏం లేదు, ఇక్కడ అయిపోయింది చూసేది. సో వచ్చిన 4 ఫోటోలు తీసుకున్న, అటు ఇటు తిరిగి ఒక 10 minutes స్పెండ్ చేశాను. వెళ్ళిపోతున్నా బ్యాక్కి. బైక్ పైన కలుద్దాం ఇక. అయిపోయింది. టైం వచ్చేసి 9:30. స్టార్ట్ అయిపోతున్నా రిటర్ను. సో వాట్ బ్రో, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదే. స్టార్ట్ అయిపోయింది నువ్వు. అయ్యో, షిట్. నైస్, మంచిగా చేసావు. ఇక్కడ దాకా వచ్చి ఏందయ్యా ఈరోజు అన్నీ ఎలా జరుగుతున్నాయి. పుష్ చేద్దాం దీన్ని, పుష్ చేసి స్టార్ట్ చేయాలి. డన్ అయింది. దీని అక్క నీకేమైంది? నేను అన్నాను నిన్న, అసలు నేను ఇబ్బంది పెట్టాను, ఎందుకు నీకు కోపం? అమ్మా
ఓకే, వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తాను. అంటే రికార్డింగ్ ఇక్కడ ఆపేసి మళ్ళీ సిటీలోకి ఎంటర్ అయ్యాక లేదంటే ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. బాగా లెంత్ అయిపోతుంది వీడియో, ఇది అంత లెంత్ చేయడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ. సో మీట్ యూ వన్స్ I entered city or if I stopped for something. Okay.